చాలా కోపంగా వచ్చిద్దానా? మరి సింహం ఎట్లా ఉంటుంది? ఎట్లా అరుస్తుంది? చూపించు. అట్లా వచ్చింది కదా. నువ్వు ఎక్కడ చూసినావు సింహాన్ని? ఏనుగు కూడా చూసినావా? ఎక్కడ చూసినావు ఏనుగు? బీచ్లో చిన్న ఏనుగు చూసినావా? అసలు పెద్ద ఏనుగు ఎక్కడ చూసినావు మరి? వైజాగ్ బీచ్లో ఏం చూసావు? మరి పెద్ద పులి మరి సింహం అప్పుడు మనం తిరుపతి పోయినాంగా, నువ్వు చిన్న పిల్లగాడివిగా, అప్పుడు సింహాలు చాలా సింహాలు ఉన్నాయి తెలుసా? బయటికి రాలేదు. సింహాలే. దేంట్లో దాంట్లో పిచ్చుకలు ఉన్నాయి నాన్న, అన్ని పిచ్చుకలే. అయ్యే ట్రాక్టర్. ఎందుకంటది? ఇంకేంటి సంగతులు? మరి రేపు బడికి వెళ్తావా? ఎందుకు? ఏది కాలు కాలింది? కట్టిన కాలింది, తెక్క నిగింది. మరి ఎందుకు అని పొయ్యిలో దిగినావు నువ్వు? ఏం చూడటానికి? పొయ్యి మీద నించుంటే రైలు చెరువు కట్ట కనిపించినాయా? మరి పొయ్యిలో ఎందుకు దిగిను? ట్రాక్టర్ పొలం దున్నొస్తుందిలే. జేసీబీ గుంటలు తవ్విద్ది కదా, ట్రాక్టర్ పొలాలు దున్నిద్ది మంచిగా. దుక్కి తీసి గొర్రు తోలి మొత్తం నేలంతా చదును చేసిద్ది. అప్పుడు విత్తనాలు వేసుకోవచ్చు. విత్తనాలు వేసుకుంటే చెట్లు వస్తాయి. చెట్లు వచ్చాక కాయలు కాసి పత్తి వచ్చిద్ది, మిరపకాయలు వస్తాయి. మనం ఏ చెట్లు అయితే అవి వస్తాయి. అప్పుడు అవి కోసుకొని అమ్ముకోవచ్చు. రోడావేటర్ నాన్న, రోడావేటర్. మరి రోడావేటర్ ఎత్తేనే కదా నేల అంతా గుజ్జు గుజ్జు అయ్యి మంచిగా ఉంటుంది, మట్టి అంతా మంచిగా అయింది. మరి కుక్కరేని పని గుంటలు తోమటం, బోడపటం. కుక్కరేని పని గుంటలు తోమి బోడపటం. చేపల నీళ్ళు
చెరువు కట్ట. మరి అదేంటి మనం కూర్చుంది కావాలి పడవ ఉంది. పడవ ఏది? పడవ లేదుగా. పడవ మరి అటు వెళ్ళిపోయింది పడవ. అటు వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిందా? జనం ఎక్కుతారండి. బావే అప్పుడు చెరువు కట్ట కట్టెత్తి పడవ ఎక్కిండంత. నానా వర్షం వస్తుంది నానా, ఉరుకుదామా? ఇంటికి వెళ్దాం పదా.